కార్యదర్శి ఎస్కే యాకూబ్ గారు, అదేవిధంగా రవి, చిట్టి శ్రీను, సరోజమ్మ గారు, తర్వాత మహిళా కామెంట్స్ నాగమణి గారు, ప్రేమైన కామెంట్స్. వాస్తవంగా మనల్ని మాట్లాడుతూ చెప్పారు, 1 టౌన్ ఏరియా మహాసభ జరుపుకుంటాము. ఈ మహాసభకు నాయకులు ప్రెస్టేజ్ తీసుకున్నారు, కానీ కార్యకర్తలు ఎవరు ప్రెస్టేజ్ తీసుకోరు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితి. మనం మాట్లాడేటప్పుడు చెప్తున్నారు ఒక్కొక్కరు పదవులు. వాస్తవమే, అందరు కార్యక్రమం ఉండాలా, కమ్యూనిస్ట్ పార్టీ జెండాని నిలబెట్టాలా, అందరు పనిచేయాలా, ప్రజల్లో ఉండాలా, నిర్మాణం సాధించుకోవాలా, నిర్మాణ పరంగా పనిచేయాలా అని అందరికీ ఉన్నది. చాలా సంతోషం. ఎందుకంటే మనకు అక్కడి కార్యకర్తలు నాయకులు దొరకడం కూడా అదృష్టం. కానీ ఒకటి, ఇప్పుడున్న పరిస్థితి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనకు ఎవరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, అధికార పార్టీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్థానికంగా సమస్యలు ఉంటాయి, స్థానికంగా ఇతరులతో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటుంది. అదేవిధంగా మనకు మన సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అదేవిధంగా నిత్యం మన జీవితంలో ఉన్న సమస్యల మీద కూడా పోరాడాల్సిన అవసరం. దీనన్నిటి కూడా మనం బేరీజ్ చేసుకోవాలి. కేవలం నేను వచ్చాను కాబట్టి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం అనేది కాదు, అది నిర్మాణం కాదు. మీకు తెలుసు, ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 40 డివిజన్లు ఉన్నాయి. 40 డివిజన్లలో కూడా 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో కూడా కనీసం మంచినీరు సమస్య తీవ్రంగా ఉంది. స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చే మంచినీళ్ళు దుర్వాసనతో మురికి నీరు వస్తుంది. అధికారులు అడిగితే మనం ఫిల్టర్ చేసే సామర్థ్యం లేదు. ఉన్నది 24 గంటలు ఫిల్టర్ అయితే అది ఒక రోజు 20 నిమిషాల పాటు వదిలిపెట్టే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇందాక యాదవ్ గారు మాట్లాడారు, పెన్షన్ల సమస్య ఉంది. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు ఎవరికి అందే పరిస్థితి లేదు. ఇందిరమ్మ ఇల్లులు అన్నారు, అదేవిధంగా 5 లక్షల లోన్లు అన్నారు, రేషన్ కార్డులు అన్నారు. ఏది కూడా మనకు అందే పరిస్థితి. వాస్తవం మాట్లాడుకోవాలంటే అక్కడ బడ్జెట్ లేదు, ఖాళీ ఖజానా ఆడ కూర్చున్నారు. ఏదో అధికారం కోసం ప్రయత్నం చేశారు, వాగ్దానాలు చేశారు, దానికి మనం కూడా సపోర్ట్ చేసాం, గెలిపించుకున్నాం, అధికారులు వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలా, అది కూడా మన బాధ్యతే. మనం పోరాడాలా, మనం సమాధానం కూడా చెప్పాలి. ప్రజల్ని తీసుకువెళ్ళాలా, నిలదీయాలా, వాళ్ళకు నచ్చి చెప్పాలా, వాళ్ళకు అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. చాలా మంది కూడా అనుకుంటా ఉంటారు, అమ్మ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీ కూడా సపోర్ట్ చేసింది, మనం పొత్తులో ఉన్నాం, మనం ఏది పరిస్థితి, మనకు ఎందుకు రాలేదు. అక్కడ ఏముందని ఏమని ఇస్తారు, ఏం లేదు, అక్కడ పరిస్థితి అసలు లేదు. మనం అనుకున్నాక అక్కడ తేలిక లేదు. ఏదో ఇల్లు అంటున్నారు, కేవలం నామకి వాస్తే రేపు ఏదో వచ్చారు కాబట్టి ఆ పథకాలు అమలు చేసాం అనిపిస్తుంది. కొన్ని పథకాలు అమలు. అదేవిధంగా రేషన్ కార్డు ఇప్పుడు 3 నెలల నుంచి చెప్తున్నారు, మీరు అప్లై చేసుకోండి, ఆన్లైన్ చేసుకోండి అని చెప్పి ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వాలంటే కొన్ని రద్దు చేయాలి, ఒక రేషన్ కార్డు తీసేయాలి. ఎవరైనా తీసేస్తారు, వచ్చేది ఇచ్చేది 5 లక్షలు 3 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈయన 2 లక్షలు పెట్టుకోవాలి. ఈయన 2 లక్షలు పెట్టుకోవాలంటే మన ఇంద్ర ఉండాలి కదా, ఇంద్ర లేదు. కాబట్టి ఏంటంటే ఖజానా ఖాళీ చేసుకుపోయారు వాళ్ళంతా. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దృష్టిపోయింది, మొత్తం కూడా లాస్ చేసిపోయింది. వీటికి ఏదో అధికారం వచ్చింది కాబట్టి వచ్చి కూర్చున్నాడు. దీని మీద మనం
మనం కూడా ఏంటంటే మా నాయకులు మాట్లాడేటప్పుడు చెప్తున్నారు, మా రాష్ట్ర కార్యదర్శి రోజు ప్రకటన చేస్తున్నారు, రాష్ట్ర కార్యదర్శి స్వచ్ఛంగా చెప్తున్నారు, కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఎవరు గుర్తులు కావు, కమ్యూనిస్ట్ పార్టీగా మనం అధికార పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది, మనం మన జనాన్ని మన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది, మన ఎట్టి పరిస్థితుల్లో పోరాడాలా, వాళ్ళ రేషన్ కార్డు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక భాగం, ఇదంతా కూడా ఇన్నది. రెండోది, ఇప్పుడు ఎన్నికలు చాలా దగ్గర ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతుంది. ఈ పదవులు ఆ పదవులు కూడా కేవలం దానికే మనం అంకితమైపోతుంది. మన డివిజన్లో కూడా మనం గెలిపించుకోవడం కోసం, మన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మనం పనిచేయాల్సిన అవసరం. కనీసం ఈ మండలం ఏరియాలో ఒక 3 అయినా మనం దృష్టి పెట్టాలిగా, పెట్టి మనం ముగ్గురులో మనని అదేవిధంగా మన వర్గంతురాలు ఇంకా ఎవరు చేస్తారో వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గెలిపించుకోవాలి, మనం పని చేయాలా. పోయినసారి జానీ మీద కూడా పూర్తి చేసింది, మరి చెప్పారా చేపించి ఏదో చేసి మనం గెలిపించుకోవాలి. మనోళ్ళు కూడా ఉన్నారు, 2-3 కార్పొరేషన్లు ఉన్నారు అనిపించుకోవాలా, దాన్ని కూడా పోటీ పడాలా. కేవలం ఏదో మీటింగ్ ఉన్నాగానే నాకు స్టేజ్ పిలవలేదు, నన్ను కూర్చోబెట్టలేదని పోటీ పడుతున్నారు. లేదా మన సమస్యల మీద మనం సమస్యల కోసమే పోతున్నాం, మన సమస్యల పరిష్కారం కావట్లేదు, నన్ను ముందు రమ్మంటలేదు అనేది. ఇది ఏం చేసినా సరే పార్టీ నిర్మాణం కోసం, పార్టీ నిర్మించుకోవడం కోసం, పార్టీ బలోపేతం కోసం, పార్టీ నడిపించడం కోసం ఈ మహాసభ పెట్టడం జరిగింది. పార్టీ నడపాలంటే నేనే ఉండాలా, నేను కూడా పోటీపడినాను. దాదాపు ఇప్పుడు నేను దాదాపు 12-13 సంవత్సరాలు పనిచేసిన, 12 సంవత్సరాలు పనిచేసిన, వేల మందితో పోరాటం చేసి ఖమ్మంలో లాడించారు, నేను చేసాం. కానీ ఇప్పుడు నేను కూర్చుంటానంటే కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ ఒక పద్ధతి, పరిష్కారం, ఒక నిర్ణయం ఉంటుంది. ఆల్రెడీ పార్టీ జిల్లా పార్టీ ఒక నిర్ణయం చేస్తుంది, ఆ నిర్ణయం ప్రకారం నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం కేవలం మండలం ఏరియా అంటే కేవలం ఒక డివిజన్ 2 డివిజన్ కాదు, ఇక్కడ చాలా డివిజన్లు ఉంటాయి. దాదాపు 16 డివిజన్లు, 16 డివిజన్లకు నాయకత్వం వహించేటోళ్ళు నాయకుడు కావాలి. ఆ నాయకుడిని మనం ఎంపిక చేసుకుంటున్నాం. దీంట్లో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా నీరసంగా ఏదో చేసేస్తున్నాం అయిపోతుందని వారు యాకబాయి చెప్పినట్టు దీంట్లో ఉన్నాయి. రేపు టౌన్లో కూడా నగర మహాసభ కూడా జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు ఉంటాయి. దీని అవకాశం తగ్గిన వాళ్ళని దాంట్లో కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహకరించి అర్థం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.